పార్లమెంట్లో ఉన్న సీట్లు 544, సగం అంటే 272, 273 వస్తే అధికారంలోకి. కాంగ్రెస్ పార్టీ మేము పుంజుకున్నాం, ఎదిగాం, దేశవ్యాప్తంగా విస్తరించాం, మళ్ళీ ముందుకు వస్తున్నాం. తప్పుపట్టను, గతం కంటే బలం పెరిగింది. కానీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం, ఎక్కడ లోపాలు ఉన్నాయో ఇప్పటికైనా సమీక్షించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చినప్పుడు 403 స్థానాలు వచ్చినాయి. అదే రాజీవ్ గాంధీ బ్రతికుండగానే ఓటమి పాలయ్యారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 1989 సంవత్సరంలో వచ్చినటువంటి సీట్లు కేవలం 232. ఇది 35 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీకి 197 సీట్లు వచ్చినటువంటిది అప్పుడు. ఆ తర్వాతన పివి నరసింహారావు, అంటే రాజీవ్ గాంధీ మరణం కరెక్ట్గా ఎన్నికలు జరుగుతూ ఉండగా మధ్యలో చనిపోయారు ఆయన. 5 విడతల ఎన్నికల్లో 2వ విడత తర్వాత చనిపోతే కూడా సింపతి రాల. 232 స్థానాలు మాత్రమే వచ్చినాయి. అప్పుడు కూడా 273 రాల. ఆ తర్వాత చూసుకుంటే 96లో అటల్ బిహారీ వాజ్పేయి 161 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 98లో 182 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎందుకు అంతకంటే తక్కువ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ. అలాగే 99లో 182 స్థానాలే వచ్చినాయి. మళ్ళీ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు వాజ్పేయి. 3 సార్లు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అది పక్కన పెడితే ఏదైతే అంటే 96లో మళ్ళీ 13 రోజులకే దిగిపోయింది అనుకోండి. బట్ ఆ 3 సార్లు కూడా కాంగ్రెస్ అంతకంటే తక్కువ వచ్చినాయి. 2004లో కాంగ్రెస్కి వచ్చింది కేవలం 145 స్థానాలు, అంటే 1989 కంటే తక్కువ. 2009లో వచ్చింది 206 స్థానాలు, అది కూడా 91తో కంపేర్ చేసుకుంటే తక్కువ. ఇప్పుడు 2014లో బీజేపీ 282 వచ్చినాయి, 2019లో 303 వచ్చినాయి, 2024లో 240 వచ్చినాయి. గత 35 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ 161 పార్లమెంట్స్, అంటే అంతకుముందు తీసేద్దాం, 161 స్థానాల నుండి 240 స్థానాల దాకా ఎగబాకింది. మధ్యలో ఒకసారి డౌన్ అయింది, ఏది వాజ్పేయి గారి టైంలోనే తగ్గింది. అంతే తప్పించి అది కూడా 142 దగ్గర ఆగింది. 145 అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు. 139 ఏమో వచ్చినట్టున్నాయి అప్పుడు బీజేపీ. ఆ టైంలో 145 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 206 వచ్చింది 2009లో. అదొక్కటే 200 దాటినటువంటి సందర్భం. ఇది 91 తర్వాత చూసుకుంటే టోటల్గా 35 ఏళ్లలో 232 సీట్లు దాటలేదు దానికి. ఇప్పుడు కూడా వచ్చింది కేవలం 99 సీట్లు. ఈవెన్ ఐఎన్డిఏ కూటమికి కూడా కలిపితే 233. కాబట్టి ఫస్ట్ అసలు ఎంత ఇది 35 ఏళ్ళు పరిస్థితి, దాన్ని సెటరేట్ చేసుకోకుండా అద్భుతం జరుగుతుంది అంటే ఒక వ్యతిరేకత మీదనే నడుస్తున్నారు తప్పించి పాజిటివిటీ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అన్నది ఆలోచించుకోవాలి.